నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆది పర్వంలో మనం 224వ అధ్యాయంలో ఉన్నాం. అగ్ని శ్రీకృష్ణార్జునులకు ఆయుధములిచ్చుట, ఖాండవ దహనం చేయుట. శ్రీ వైశంపాయనోవాచ ఏవముక్తస్స భగవాన్ ధూమకేతుర్హుతాశనః చింతయామాస వరుణం లోకపాలం తిరుక్షయ. వైశంపాయనుడు అన్నాడు, అర్జునుని మాటలు విన్న అగ్ని లోకపాలకుడైన వరుణుని చూడాలని ధ్యానించాడు. ఆదిత్యముదకే దేవం నివసంతం జలేశ్వరం సచతచ్చింతితం జ్ఞాత్వా దర్శయామాస పావకం. అదితి కుమారుడు, జలంలో నివసించేవాడు, జలస్వామి అయిన వరుణుడు తనను అగ్ని ధ్యానించాడని తెలిసి ప్రత్యక్షమయ్యాడు. తమబ్రవీద్ధూమకేతు ప్రతిగృహ్య జలేశ్వరం చతుర్థం లోకపాలానాం దేవదేవం సనాతనం. నలుగురు లోకపాలులలో సనాతనుడు జలేశ్వరుడు అయిన వరుణుని చూచి అగ్ని అతనితో ఇలా అన్నాడు, సోమేన రాజ్ఞా యద్దత్తం ధనుశ్చైవేషుధీచతే తత్ప్రయక్షోభయం శీఘ్రం రథం చ కపిలక్షణం. వరుణదేవ, రాజైన సోముడు మీకిచ్చిన ధనుస్సును, అక్షయ తూణీరాన్ని, కపిధ్వజంతో ప్రకాశించే రథాన్ని నా కోసం అర్పించండి. కార్యం చ సుమహత్పార్థః గాంధీవేన కరిష్యతి చక్రేణ వాసుదేవశ్చ తన్మవాచ్య ప్రదీయతాం. ఈ పార్థుడు ఆ గాంధీవంతో గొప్ప సాధనకు పూనుకున్నాడు. వాసుదేవుడు చక్రంతో నాకు సహాయపడాలి, కావున ఆ రెండింటినీ నాకు ఇమ్ము. దదానీత్యేవ వరుణ పావకం ప్రత్యభాషత తదద్భుతం మహావీర్యం యశ కీర్తి వివర్ధనం సర్వశస్త్రైరనాదృశ్యం సర్వశస్త్ర ప్రమాధి చ సర్వాయుధ మహామాత్రం పరసైన్య ప్రదర్శనం ఏకం శత సహస్రేణ సంవితం రాష్ట్రవర్ధనం. చిత్రముచ్చావచైర్వర్ణైః శోభితం శ్రష్ణమవ్రణం దేవదానవ గంధర్వైః పూజితం శాశ్వతే సమాః ప్రాదాచైవ ధనురత్నం అక్షయ్యే చ మహేషుధి. అప్పుడు వరుణుడు ఇప్పుడే ఇస్తున్నానని అగ్నితో అన్నాడు. అద్భుతమైన కీర్తిని పెంచే గాంధీవాన్ని, అక్షయ తూణీరాన్ని ఇచ్చాడు. ఇతరుల శస్త్రాస్త్రాలకు నశించదు, సర్వశస్త్రాస్త్రాల్ని నశింపజేస్తుంది గాంధీవం. ప్రమాణంలో మిగతా ధనుస్సుల కంటే పెద్దది, 10,000 ధనుస్సుల పెట్టు. అది ధరించిన వారి దేశాన్ని వృద్ధి చేస్తుంది. చిత్ర విచిత్ర వర్ణాలతో ప్రకాశిస్తూ ఛిద్రాలు లేనిది, అనేక వేల సంవత్సరాలు దేవ దానవ గంధర్వగణాలచే పూజింపబడినది. ఆ ధనుస్సును, అక్షయ తూణీరాల్ని అగ్నికి ఇచ్చాడు. రథంచ దివ్యాశ్వయుజం కపిప్రవరకేతనం ఉపేతం రాజతైరశ్వైః గాంధర్వైర్హేమమాలిభిః. దివ్యాశ్వాలు పూంచి కపిరాజు జెండాపై గల రథాన్ని సమర్పించాడు. ఆ గుర్రాలు శ్వేతవర్ణం కలవి, గంధర్వ దేశంలో పుట్టి బంగారు మాలలు ధరించాయి. పాండురాభ్ర ప్రతీకాశైః మనోవాయు సమైర్జవే సర్వోపకరణైర్యుక్తం అజయ్యం దేవదానవైః. ఆ గుర్రాల కాంతి తెల్లని మేఘాల రంగు వలె ఉన్నది, మనోవాయువేగాలు కలది. రథం అవశ్యకాలైన యుద్ధ సామగ్రితో నిండి దేవదానవులకు అజేయమై ఉన్నది. భానుమంతం మహాఘోషం సర్వరత్న మనోరమం ససర్జయం సుతపసా భావుమనోభువన ప్రభు ప్రజాపతిరనిర్దేశ్యం యస్య రూపం రవేరివ యం స్మ సోమస్సమారుహ్య దానవాన జయత్ ప్రభు. ఆ రథం తేజోమయ కిరణాల్ని ప్రసరింపజేస్తోంది, గొప్ప ధ్వని కలిగింది, రత్నాలు పొదిగి మనోహరంగా ఉంది. తపస్సుచే విశ్వకర్మ ఆ ధనుస్సును నిర్మించాడు. దాని రూపం ఇది అని వర్ణించడం చాలా కష్టం. పూర్వకాలం చంద్రుడు ఈ రథాన్ని అధిరోహించి దానవులను జయించాడు. నవమేఘ ప్రతీకాశం జ్వలంతమివ చ శ్రియా ఆశ్రితౌ తం రథశ్రేష్టం శక్రాయుధ సమావుహౌ. నూతన మేఘం వలె ఆ రథం ప్రకాశిస్తోంది, దివ్యశోభలతో వెలిగిపోతోంది. ఆ శ్రేష్ఠ రథాన్ని ఇంద్రధనుస్సు వలె ప్రకాశించే కృష్ణార్జునులు సమీపించారు. తాపనీయ సురుచిరా ధ్వజయష్టిరముననుత్తమ తస్యాం తు వానరో దివ్య సింహశార్దూలకేతన. ఆ రథం ధ్వజదండం సుందరమైనది, సువర్ణ నిర్మితమైనది. దానిపై సింహ శార్దూల సమానాకారం గల వానరుడొకడు కూర్చుని ఉన్నాడు.
दिधक्षन्निव तत्र स्म संस्थितो मूर्ध्न्यशोभत ध्वजे भूतानि तत्रासन् विविधानि महान्ति च नादेन रिपुसैन्यानां येषां संज्ञा ప్రణశ్యతి. ఆ రథశిఖరంపై గల వానరుడు శత్రునాశనానికి సంసిద్ధంగా ఉన్నట్లున్నాడు. ఆ ధ్వజంపై వివిధాలైన భయంకర జంతువులున్నాయి. వాటి నాదం వింటే శత్రు సైనికుల ప్రాణాలు పైనుంచి పైకే ఎగిరిపోతాయి. సతం నానాపతాకాభిశోభితం రథసప్తమం ప్రదక్షిణముపావృత్య దైవతేభ్య ప్రణమ్య చ సన్నద్ధః కవచీ ఖడ్గీ బద్ధగోధాంగుళిత్రకః ఆరురోహ తదా పార్థః విమానం సుకృతి యథా. ఆ రథం వివిధ పతాకాలతో ప్రకాశిస్తోంది. దానికి ప్రదక్షిణం చేసి దేవతలకు నమస్కరించి కవచం ఖడ్గం వ్రేళ్లకు తొడుగులు దాల్చి పుణ్యాత్ముడైన అర్జునుడు దివ్య విమానం అధిరోహించినట్లు రథాన్ని అధిరోహించాడు. తచ్చ దివ్యం ధనుశ్రేష్టం బ్రహ్మణా నిర్మితం పురా గాంధీవముపసంగృహ్య బభూవ ముదితోऽర్జునః హుతాశనం పురస్కృత్య తతస్తదపి వీర్యవాన్ జగ్రాహ వనమాసాయజ్జయా చ యుజే ధనుః. మౌర్యాం తు యోజ్యమానాయాం బలినా పాండవేన హయే శృణ్వన్ కూజితం తత్ర తేషాం వై వ్యధితం మనః. పూర్వం బ్రహ్మ నిర్మించిన ఆ శ్రేష్టమైన గాంధీవాన్ని పొంది అర్జునుడు సంతోషించాడు. అగ్నిదేవుని ఎదుట పరాక్రమవంతుడైన అర్జునుడు ఆ ధనుస్సుకు నారి బిగించాడు. ఆ సమయంలో ఉత్పన్నమైన ధ్వని విన్న ప్రాణుల మనస్సు ఒక్కసారిగా వ్యాకులమైపోయింది. లబ్ధ్వారథం ధనుశ్చైవ తదాక్షయ్యే మహేషుధీ బభూవ కల్యః కౌంతేయ ప్రహృష్టః సాహ్యకర్మణి వజ్రనాభం తతశ్చక్రం దదో కృష్ణాయ పావకః. ఆ దివ్యరథాన్ని అక్షయ తూణీరాన్ని గాంధీవాన్ని పొందిన అర్జునుడు ప్రసన్నుడై అగ్నికి సహాయం చేయడానికి సమర్థుడయ్యాడు. అగ్నిదేవుడు ఇంతలో వజ్రంతో సమానమైన మధ్యబలం గల చక్రాన్ని శ్రీకృష్ణునికి ఇచ్చాడు. ఆగ్నేయమస్త్రం దయితం జస కల్యో భవత్తదా బ్రవీత్ పావకశ్చైవం నేదేన మధుసూదన అమానుషానపిరణే జ్యేష్యసి త్వమసంశయం అనేన తు మనుష్యాణాం దేవానామపి చాహవే రక్ష పిశాచ దైత్యానాం నాగానాం చాధికస్తథా భవిష్యసి న సందేహ ప్రవరోపి నిబర్హణే. అగ్నిదత్తము ప్రియము అయిన చక్రాన్ని పొంది సహాయపడటానికి శ్రీకృష్ణుడు సమర్థుడయ్యాడు. శ్రీకృష్ణుడితో అగ్నిదేవుడు అన్నాడు, అమానుషులైన రాక్షసులు, పిశాచాలు, నాగులు, దైత్యులు, దేవతలను కూడా యుద్ధంలో నీవు గెలుస్తావు. వీరందరినీ సంహరించి సర్వశ్రేష్ఠుడు అవుతావు. క్షిప్తం క్షిప్తం ద్రణే చైతత్వయా మాధవ శత్రుషు హత్వా ప్రతిహతం సంఖ్యే పాణివేష్యతి తే పునః. మాధవ, యుద్ధంలో శత్రువులపై నీవు విసిరినప్పుడల్లా శత్రువులను చంపి ఈ చక్రం తిరిగి నీ చేతికి చేరుతుంది. వరుణశ్చ దదౌ తస్మై గదామశ నిస్వనాం దైత్యాంతకరణీం ఘోరాం నామ్నా కౌమోదకీం ప్రభు. పిడుగు వలె ధ్వనిస్తూ శత్రునాశనం చేసే కౌమోదకి అనే పేరు గల గదను కూడా వరుణుడు శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. తదపావకమభృతాం ప్రకృష్టావర్జునాచ్యుతౌ కృతాస్త్రౌ శస్త్ర సంపన్నౌ రథినౌ ధ్వజినావపి కల్యౌ స్వో భగవన్ యోద్ధుం అపి సర్వైః సురాసురైః కిం పునర్వజ్రినైకేన పన్నగార్థే యుయుత్సత. మిక్కిలి సంతుష్టులైన కృష్ణార్జునులు శస్త్రాస్త్రాలు, రథం, కేతనం కలిగి సురాసురులందరితో పోరాడగల సమర్థులయ్యారు. ఇక పన్నగాలకై యుద్ధం చేసే వజ్రాయుధునితో ఎందుకు యుద్ధం చేయలేరు? అర్జునోవాచ చక్రపాణిర్హృషీకేశ విచరన్ యుధి వీర్యవాన్ చక్రేణ భస్మసాత్ సర్వం విసృష్టేన తు వీర్యవాన్ త్రిషు లోకేషు తన్నాస్తి జన్న కుర్యాత్ జనార్దన. అర్జునుడన్నాడు, అగ్నిదేవా, అందరి ఇంద్రియాలను ప్రేరేపించగల ఈ జనార్దనుడు చక్రాన్ని తీసుకొని యుద్ధం చేస్తే ముల్లోకాల్లోని భస్మం కాని వస్తువు అనేదే ఉండదు. గాంధీవం ధనురాదాయ తదాక్షయ్యే మహేషుధీ అహమప్సుత్సహే లోకాన్ విజేతుం యుధి పావక. అగ్నిదేవ, గాంధీవాన్ని 2 అక్షయ తూణీరాలను తీసుకుని నేను కూడా అన్ని లోకాలను యుద్ధంలో గెలవాలనే ఉత్సాహంలో ఉన్నాను. సర్వతః పరివార్యైవం దావమేతం మహాప్రభో కామం సంప్రజ్వలాజ్జైవ కల్యౌ స్వస్సాహ్య కర్మణి. మహాత్మా, మీరిప్పుడు ఈ వనాన్ని 4 వైపుల నుండి దహించండి. మేమిద్దరం మీకు సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాము. వైశంపాయనోవాచ ఏవముక్తస్స భగవాన్ తాశార్హేణార్జునేన చ తైజసం రూపమాస్థాయ దావం దగ్ధం ప్రచక్రమే. వైశంపాయనుడు అన్నాడు, శ్రీకృష్ణార్జునుల పలుకులు విని అగ్నిదేవుడు తేజోరూపాన్ని స్వీకరించి ఖాండవ దహనానికి పూనుకున్నాడు. సర్వతః పరివార్యాథ సప్తార్చిర్జ్వలనస్తథా
తదాహ ఖాండవం దావం యుగాంతమివ దర్శయన్. 7 జ్వాలలు గల అగ్ని ఖాండవనాన్ని అగ్నివైపుల నుంచి యుగాంతమని భ్రమింపజేస్తూ దహిస్తున్నాడండి. ప్రతిగృహ్య సమావిష్ట తద్వనం భరతర్షభమేఘస్తనిత నిర్ఘోష సర్వభూతాన్యకంపయత్. అగ్నిదేవుడు ఆ వనాన్ని 4 వైపుల నుండి చుట్టుముట్టి లోపల బాగా వ్యాపించి మేఘగర్జనతో సమంగా ప్రాణులన్నింటినీ కంపింపజేశాడు. దహ్యతస్తస్య చ బభౌ రూపం దావస్య భారత మేరోరివనగేంద్రస్య కీర్ణస్యాంశుమతోంశుభిః. అగ్నిచే దహింపబడే ఆ ఖాండవవనం సూర్యకిరణాలచే వ్యాప్తమైన మేరుపర్వత సంపూర్ణ స్వరూపం ప్రకాశిస్తున్నట్లుగా కనిపించింది. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి ఖాండవదాహ పర్వణి గాంధీవాదిదానే చతుర్వింశత్యధికశతతమోऽధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.